హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కానీ డ్రెస్సెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో క్లాత్ని టైట్గా ఉండేలాగా ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్లో క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ కింద వస్తుంది. ఈ విధంగా స్లోగా సెంటర్లో క్లాత్ ఈ విధంగా టైట్గా ఉండేలా సెట్ చేసుకోవాలి. నెక్కి ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ ఏ విధంగా నార్మల్ మిషన్తో సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నేను వేస్ట్ క్లాత్ మీద నార్మల్ పెన్సిల్తో నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో లేదా ఏ విధంగా అన్నా డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవచ్చో డిజైన్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా డిజైన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఒక అట్టను తీసుకుని అట్ట మీద మనం డ్రా చేయాలనుకున్న డిజైన్ని డ్రా చేసుకోవాలి. అవి షేప్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా డిజైన్ని ఈ విధంగా డ్రా చేసుకుని తర్వాత అట్టను కట్ చేసుకోవాలి. అన్ని డిజైను ఒకే షేప్లో రావడం కోసం ఇలా అట్టను యూజ్ చేస్తే అన్ని ఫ్లవర్ డిజైన్స్ ఒకే షేప్లో వస్తాయి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో డ్రా చేసుకోవచ్చు. అండ్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే అట్టను పిక్లో చూపించిన డిజైన్ని డ్రా చేసి అండ్ కట్ చేసి ఈ విధంగా అట్టతో నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. మీరు బ్లౌజెస్ మీద ట్రై చేసేటప్పుడు ముందుగానే డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఫ్లేమ్ని సెట్ చేసిన తర్వాత డిజైన్ని డ్రా చేసి చూపిస్తున్నాను. డిజైన్ డ్రా చేయడం రాని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సెంటర్లో మీరు కుందమ్స్ని అంటించుకోవాలా లేకపోతే థ్రెడ్తో కూడా వేరే కలర్ని ఫిల్ చేసుకోవడం కోసం ఈ విధంగా సెంటర్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ మిషన్కి ఉన్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలా సెట్ చేసుకున్న తర్వాత ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని తీసుకోండి. నేను గ్రీన్ అండ్ బ్లూ కలర్ని తీసుకున్నాను. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. ఈ విధంగా పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెడుతున్నాను. దారం ఈ విధంగా లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా దారం తెగిపోకుండా వస్తుంది. బాబిన్లో దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. సూది పట్టేస్తుంది అంటున్నారు. సూదిని ఈ విధంగా పైకి అనుకుని ఇలా చక్రాన్ని మూవ్ చేస్తే పట్టదు. లేకపోతే సూదిని విప్పుకుని ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాతే మళ్ళీ సూదిని నీడిల్ని బిగించుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే నేను బ్లూ కలర్ స్టిచ్ చేస్తున్న ప్లేస్లో మీరు గోల్డెన్ పూసలు బోర్డర్స్ని వేసుకోవచ్చు. లేదా గోల్డెన్ పూసలు లేదా చిన్న చిన్న గోల్డెన్ గొట్టాలు సిల్వర్ లేదా స్ప్రింగ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు హెవీ లుక్గా కావాలంటే కుందమ్స్ని స్టోన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 లైన్ స్టిచ్ చేసిన లైన్ మీదే సెకండ్ లైన్ కూడా వచ్చేలాగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ లైన్ కూడా దాని మీద వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. పక్కకు వెళ్ళకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పక్కకు వెళ్తే ఈ విధంగా గ్యాప్ వస్తుంది. సేమ్ ఇలా పక్కకు వెళ్ళకుండా సేమ్ లైన్స్ మీదే స్టిచ్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న డిజైన్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్తోనే ఫిల్ చేసుకోవాలంటే సెంటర్లో బ్లూ కలర్తో ఫిల్ చేసుకోవాలి. నేను 2 టైప్స్లో చూపిస్తున్నాను. నార్మల్ మిషన్తో ఈ డిజైన్ని 2 టైప్స్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు గ్రీన్ కలర్ని తీసుకున్నాను. గ్రీన్ కలర్తో మొత్తం
డిజైన్ మొత్తం ఈ విధంగా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత క్రాసింగ్స్ కింద ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. మీకు అర్థం అవ్వడం కోసం 2 టైప్స్లో నేను రఫ్ క్లాత్ మీద ఫాస్ట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద స్టిచ్ చేసేటప్పుడు స్లోగా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయండి. ఒకేలా రాంగ్ కుడితే అది ఇప్పడం కష్టం. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అసలు బుడిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. సేమ్ పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసిన వర్క్ లానే కనిపిస్తుంది. వర్క్ మొత్తం లాస్ట్న దగ్గరగా చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ డిజైన్ని 2 టైప్స్లో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్గా ఇలా నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది 1 టైప్. ఓన్లీ థ్రెడ్తో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో, ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చో పైన చూపించాను. కింద సైడ్ అయితే కుందన్స్ని అండ్ స్టోన్స్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో కింద డిజైన్ని చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ స్టిచ్ చేసుకోవాలి, ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్లూ కలర్ తీసుకోవాలి. మనం డిజైన్ చేసుకున్న పై డిజైన్ చుట్టూరు బ్లూ కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఈ ఫినిషింగ్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. నేను నార్మల్గా ఒక 3-4 టైమ్స్ ఫినిషింగ్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. మీరు పైన కొంచెం వెడల్పుగా స్టిచ్ చేసుకుంటే ఆ డిజైన్ మీకు హెవీ లుక్, అంటే ఫినిషింగ్ బట్టే ఆ డిజైన్ మీకు లుక్గా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో ఉంటుంది. నార్మల్ మిషన్తో చేసిన ఫుల్ బ్లౌజ్ వర్క్ కూడా నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. వర్క్ మొత్తం దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇలా కుందన్స్ని తీసుకోవాలి. ప్లెయిన్ కుందన్స్ని తీసుకోవచ్చు అండ్ కుందం చుట్టూరు గోల్డెన్ కలర్తో ఉన్న కుందన్స్ని కూడా తీసుకోవచ్చు. నేను సెంటర్లో బ్లూ కలర్ పెట్టాను. ఇలా స్ట్రింగు లేదా గోల్డెన్ పూసలు, గోల్డెన్ గొట్టాలు లేదా సిల్వర్ గొట్టాలు మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ని తీసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా డిజైన్ చుట్టూరు పెట్టి చూపిస్తున్నాను. కుందం చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఆ డిజైన్ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఈ విధంగా బ్లూ కలర్తో ఫినిషింగ్ చేసుకోవాలి. వీటికి సింపుల్గా కావాలంటే కుందం ప్లేస్లో థ్రెడ్ని యూస్ చేసి ఇలా గోల్డెన్ పూసలని బోర్డర్ని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా గోల్డెన్ గొట్టాలని, లేదా మీకు వేటినైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.